షర్మిలమ్మకు నాకు తెలిసి ఈసారి డిపాజిట్లు కూడా గల్లంతవుతాయి. ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే రాముడి తగ్గ తమ్ముడు లక్ష్మణుడు. అటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డిని సరిసమానంగా అయిపోయిన వ్యక్తి అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి పొద్దున చీకట్లో మేము ఈ నుంచి బయలుదేరి 3 గంటలకు బయలుదేరితే అక్కడ ఆయన ఇలా నిలబడుకొని దాదాపుగా తెల్లవారుజామున 3 నుంచి మధ్యాహ్నం 3 వరకు అతను ఏమీ తినకుండా ఆయన ప్రజల కోసం కంటిన్యూగా ఉండేవాడు. హైదరాబాద్కు వారానికో 2 వారాలకు ఒక్కసారి పోతారు తన కుటుంబాన్ని చూడడానికి. కంటిన్యూగా పులివెందులలో ప్రజలకు ప్రతి ఒక్కరూ కడప ఒక మామూలుగా అయితే ఆయన ఒక కడపకి ఎంపినా లేకపోతే రాష్ట్రానికి ఎంపినా అనే విధంగా ఉంది. ప్రతి ఒక్కరు మారుమూల పల్లెల నుంచి మారుమూల జిల్లాల నుంచి కూడా మారుమూల ఊర్ల నుంచి కూడా అవినాష్ రెడ్డి గారి కోసం అక్కడికి వచ్చి ఆయనతో పనులు చేయించుకుని పోయినోళ్లే కానీ ఫలానా వాళ్ళు పోయి వెనక్కి ఖాళీగా ఉత్త చేతులతో వచ్చిన వాళ్ళు ఒక్కరు లేరు. అది అవినాష్ రెడ్డి గారి గొప్పతనం. అవినాష్ రెడ్డి గారు బంపర్ మెజారిటీతో భారీ మెజారిటీతో అవినాష్ రెడ్డి గారు ఎంపీగా గెలుస్తారు.